చిల్లర అంతే. ఏం లేదండి, లోకల్ స్టార్ లా ఉంది. లేదు అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా. చూసా అంతా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అవునవును, అంటే అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. లేదు మూవీలో చాలా డేస్ తర్వాత వస్తుంది. లేదు సెన్సేషనల్ హిట్ ఇది. అవునా? మీసం తిప్పుకోండి ఫ్యాన్స్ అందరూ కొట్టినాం మనం. Fantastic job, I can tell, because he lived in many roles, and it's not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it is a family movie, and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. You can't enjoy that moment when you are in the theater. Yeah, it was good. Yeah, it was good. సో నానా హైరానా సాంగ్ లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah. It was a little I was అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight, because too many elevations, and Charan is he lived in many roles. I personally అంటే నేను ఒక ఫ్యాన్ గా కాదు, as a first premium guy, because we waited 2 hours here and we have been to the movie, but all the patients, and they have really done a fantabulous job. That's all. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప, సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్ కి అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు. ఏపీలో జరిగిన పొలిటికల్ సిచువేషన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు చెప్పారు కదా చాలా. లేదండి, అది నేను డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో చాలా బాగుంది. అవునా? ఏంటంటే విజువల్ ఫీస్ట్ చాలా భారీ బడ్జెట్ సినిమా కదా, యు ఎంజాయ్డ్ ఎ లాట్. సినిమా బాగుంది, చూడొచ్చు. శంకర్ గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చు. ఏంటంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అయినా లేకపోతే పొలిటికల్ కాన్ఫ్లిక్టే మొత్తం. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే సేమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే, కానీ మనకి కొన్ని అన్నీ మనకి కొన్ని చూసినట్టు అనిపిస్తాయి, కానీ బట్ ఓకే సినిమా ఒకసారి అయితే చూడొచ్చు. బోరు కొట్టడానికి ఏం లేదు, కానీ ఒకసారి చూడొచ్చు. కేవలం రామ్ చరణ్ గారి కోసం, శంకర్ గారి కోసం చూడాలంతే. సో శంకర్ గారు ముందు సినిమాతో చాలా మంది అంటే పోల్చారు, మొన్నటి దాకా హిట్ లేదని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? వాటితో పోలిస్తే చాలా బెటర్ అంతే. మరి నేను రామ్ చరణ్ ఫ్యాన్నే, కానీ చిరంజీవి గారి ఫ్యాన్ని. రామ్ చరణ్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది కాబట్టి, కానీ నాకు హై మూమెంట్స్ అవి కొంచెం సాటిస్ఫాక్టరీగా లేవా? హై మూమెంట్స్ సాటిస్ఫాక్టరీగా లేవు, కానీ సినిమా ఒకసారి చూడొచ్చు. సో అంటే అన్ప్రిడిక్టబుల్ అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అవి అందరికి, మాకు ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ఇచ్చేవి, అవి బాగున్నాయి. సంక్రాంతి రిలీజ్ చేయడం అయితే మంచిదైంది. సో అంటే 3 years చేశారు కదా, అంటే ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అది సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది, నేను దాని మీద కమెంట్ చేయలేను, కానీ అంతే. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. యా, పాటలు నానా హైరానా సాంగ్ లేదు, అది ఎడిట్ చేశారు కరెక్టే. నేను మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ ట్వీట్ చూశాను, 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది, విజువల్ వండర్లా ఉండేది. ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ అనిపించింది. యాక్చువల్ అన్ప్రెడిక్టబుల్ అనే థింగ్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ కొంచెం లాగింగ్ అనే అనిపించింది. సెకండ్ హాఫ్ లో అన్ని చాలా ఫాస్ట్ వెళ్ళిపోయింది. అరే టైం చూసుకుంటూ ఉండే నేను చాలాసేపు, అరే ఇక్కడికి అయిపోగొట్టేస్తాడా సినిమా, అది ఇక్కడికి అయిపోగొట్టేస్తే చాలా షార్ట్ అయిపోద్ది, యాక్చువల్ స్టోరీ కవర్ చేయకుండా ఎండ్ అయిపోద్ది అన్న ఫీల్ వచ్చేలాగా అనిపించింది. బట్ బాగానే కవర్ చేశారు. సెకండ్ హాఫ్ బాగుండింది. ఫస్ట్ హాఫ్ వాజ్ స్లైట్లీ లాగర్. లవ్ స్టోరీ ట్రాక్ కొంచెం ఎక్కువసేపు పెట్టేశారు అనమాట, అది కొంచెం షార్టన్ చేసి ఉండాల్సింది. బట్ ఓవరాల్ సినిమాటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ అది బాగుండింది. శంకర్ మార్క్ తెలిసింది. బట్ ఆయనకి కంబ్యాక్ అయిన సినిమా ఇది, అంటే కంబ్యాక్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాస్ ఇది ఇందులో ఒక కమర్షియల్ హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. బట్ లాగ్ అయితే ఉంది సినిమాలో. అంటే ఓవర్ అనిపించింది. డెఫినెట్లీ వినయ్ విజయ్ రామ వస్తున్నాయా? వినయ్ విజయ్ రామ ఫీల్స్ అనకు అనేంత లేదు, ఎందుకంటే ఇవి కొంచెం తీయడం బాగా తీశారు, సినిమాటోగ్రఫికల్లీ బాగా తీసేసి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ గా అరే వెళ్ళిపోతుంది. అండ్ సింగం మూవీ ఫీల్స్ వస్తాయి, ఫాస్ట్ కట్ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. సో ఆ కట్స్ అనేవి చాలా బాగా ఫోకస్ చేసేసరికి కొంచెం బెటర్ దాన్ వినయ్ విజయ్ రామ. బట్
ఆ ఎక్స్టెంట్ ఆఫ్ వాళ్ళు చేయగలిగిన సీన్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం దేవర్ లైక్ ఓకే ఇది మరీ రియల్ లైఫ్ లో చేయగలిగేది కాదు. హైలైట్ అంటే ఏం చెప్తావు అన్న సీన్స్ అయినా హైలైట్స్ ఏం లేదు. సినిమా బాగుంది, సూపర్ డూపర్ హిట్. మ్యాక్సిమం ఏదైతే అయిపోయిందో ఆ హైప్ అనేది సెట్ చేసిండు శంకర్ సార్. సో హిట్ కొట్టినట్టేనా మరి ఈ బొమ్మ బ్లాక్ బస్టర్. సినిమా? యావరేజ్ అన్న. అవునా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టినైతే రాకండి సినిమాకి. ఓకే. సో ఒక శంకర్ నుంచి పొలిటికల్ డ్రామా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో, చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు కానీ బట్ శంకర్ మార్కుని నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు కానీ బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు. అవి అవుతున్నాయి, అవి చెప్పలేము మనం కానీ అవి అవుతున్నాయి, అవి వాస్తవం ఉన్నాయి. సో ఏంటి బ్రో అంటే అంత ఎంగేజింగ్ గా ఉంది స్క్రీన్ ప్లే లేదంటే